క్రీస్తు ప్రేమకు పాత్రులైన ప్రియ దేవుని సంగమా, మీరంతా కూడా బాగున్నారని నేను నమ్ముచున్నా. ఈరోజు ప్రాముఖ్యమైన దినం, ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వెళ్తున్నాం. అది మట్టల ఆదివారం. అనేక సంవత్సరాల నుంచి మన జీవితంలో మట్టల ఆదివారం మనం ఆత్మీయ విశ్వాసంలో ఉన్నప్పుడు నుంచి చూస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు మనం ఊరేగింపులో మనం పాల్గొంటున్నాం, మట్టలు పట్టుకుంటున్నాం. అయితే అనేక విషయాలు మనం చేస్తున్నాం, కానీ నిజంగా కావలసిన మార్పులు, నిజంగా మనం చేర్చుకోవాల్సిన విషయాలు మన జీవితంలో చేర్చుకుంటున్నామా, మార్చుకుంటున్నామా అనే సంగతిని ఈరోజు నిజంగా మరొకసారి వాక్యపు వెలుగులో మనం ధ్యానిద్దామా. గమనించినట్లయితే ప్రేమేంటారా, ఇక్కడ ఇది కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు, కానీ ఇది ఒక దైవికమైన హెచ్చరిక అనే సంగతిని ఈరోజు మనం గుర్తుంచుకోవాలండి. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే సుమారు 2000 సంవత్సరాల కింద, క్షమించండి, 2000 సంవత్సరాల కిందట, 2026 సంవత్సరాల కిందట ఒక్కసారి ఆ చిత్రాన్ని మనం ముందుంచుకున్నట్లయితే యెరూషలేము వీధులన్నీ కూడా ఫుల్గా జనాలతో, దాదాపు 2.5 లక్షల మందితో అక్కడ కిక్కిరిసిపోతున్నట్లుగా మనము ఆ పట్టణాన్ని చూస్తున్నామండి. ఎందుకంటే పస్కా పండుగ యాత్రికులతో సందడితో ఉంది. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే రోమా అధికారి అయిన పొంతి పిలాతు ఇక్కడ ఏం చేస్తున్నాడు, తన సైన్యం గుర్రాలతో, అధికారులతోటి, ఆయుధాలతోటి పడమర దిశ నుండి ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. ఈయన ప్రవేశము ఇది లోకానికి ఏంటంటే లోకపు శక్తికి ఒక ప్రతీకగా, ఒక సాదృశ్యంగా మనం చూడవచ్చు. అదేవిధంగా మరొక వైపు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, సరిగ్గా అదే సమయంలో తూర్పు దిశ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గాడిద పిల్లను ఎక్కి వినమ్రంగా, విధేయతగా ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన, ఆ నగరంలోనికి తూర్పు దిశ నుంచి మనకు ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది దేనికి సూచనగా ఉంది? పరలోక రాజ్యపు దీనత్వానికి, తగ్గింపు స్వభావానికి సూచనగా, ప్రతీకగా, సాదృశ్యంగా ఉందనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలండి. ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, మనం ఈరోజు కొమ్మల్ని లేకపోతే మట్టలను పట్టుకొని ఆరాధించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మన ప్రాణాలను నిజంగా ఆయన పాదాల చెంత మనం ఉంచడానికి ఏ రోజైనా సిద్ధపడ్డామా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రేమదేవుల మన పరిస్థితులు మారాలని అనేక సార్లు హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మలను మార్చడానికి రాజు వస్తున్నాడని మనం ఎప్పుడైనా గ్రహిస్తున్నామా ఈ రోజుకైనా? ఈ విషయాన్ని కూడా మనం పరీక్షించుకోవాలండి. మనము ప్రాముఖ్యంగా ఈరోజు సందేశంలో 3 విషయాలు మనం ధ్యానించుకొని ముక్తాయంలోకి మనం వెళ్దామండి. చూడండి, మొట్టమొదటి విషయం చూసుకున్నట్లయితే ఒక నిరీక్షణ వర్సెస్ వాస్తవం. నిరీక్షణ వర్సెస్ వాస్తవం, దాని విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1-11 వచనం మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ ప్రజలు హోసన్నా హోసన్నా అని కేకలు వేసినట్లుగా చూస్తున్నాం. దీని అర్థం, ప్రభువా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అంటే గమనించండి, వారు ఒక రాజకీయ వీరుణ్ణి ఆశించినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ మాట చాలాసార్లు మనం చెప్పుకుంటాం. రోమా సంఖ్యలను తెంచే ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజు వారు కావాలనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆత్మలను పాపపు సంఖ్యలను నుండి విడిపించడానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నామండి. ఒక ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ప్రేమేంటారా, గమనించండి, ఒక అనారోగ్యంతో ఉన్న ఒక బిడ్డ అనేక సంవత్సరాల తర్వాత తన తండ్రి ఒక ఊరి నుంచి వచ్చినప్పుడు ఆయన ఏమి చేస్తాడని ఆశపడతాడు? బొమ్మలను లేకపోతే ఒక టాయ్స్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ తండ్రి తన వెంట ఒక డాక్టర్ను, మందులను తీసుకొస్తాడు. ఆ బిడ్డ యొక్క బొమ్మలు కావాలి, ఆ బిడ్డకి ఏం కావాలి? బొమ్మలు కావాలి. కానీ తండ్రికి తెలుసు ఆ బిడ్డకు కావాల్సిందేంటి? చెప్పండి మీరే. ఆ సమయంలో బొమ్మలు కావాలా, లేకపోతే తన ప్రాణరక్షణకు కావాల్సిన వైద్యం అందించే డాక్టర్ కావాలా, లేకపోతే మెడిసిన్ కావాలా? గమనించినట్లయితే ఇక్కడ కూడా ప్రేమదేవులరా, అని ప్రజలు కోరుకున్నది అక్కడ రాజ్యం, కానీ దేవుడు ఇస్తున్నది రక్షణ. ప్రజలు కావాలనుకున్నది అక్కడ ఆ యూదు జనాంగం అక్కడ కావాలనుకున్నది వారిని ఆ రోమా సామ్రాజ్యపు అధికారం నుంచి విడిపించే ఒక పొలిటికల్ నాయకుడిని, లేకపోతే ఒక రాజుగా వారిని ఒక విడుదల చేసే నాయకుడిగా వారిని కావాలనుకున్నారు. కానీ పాపం నుంచి విడుదల చేసే నాయకుడు వారికి అవసరమైనట్టుగా మనం అక్కడ చూస్తున్నామండి. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం కూడా మనం తెలుసుకోవాలి. ప్రేమేంద్రులారా, రెండవ విషయం మనం వెళ్ళినట్లయితే జయధ్వనుల మధ్య కన్నీళ్లు. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించుకున్నట్లయితే ప్రేమేంద్రులారా, ఈ వాక్యం ఎక్కడుంది? లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం, 44వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ప్రజలు, ఇక్కడ కూడా అదే అంశాన్ని లూకా రాస్తున్నాడు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? అదే హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు మాత్రం
ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని చూసి, ఆ నగరాన్ని చూసి బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూస్తున్నామండి. గ్రీక్‌లో క్లియో అనే మాటకు అర్థం వస్తది. చాలా బిగ్గరగా ఏడ్చెను అని ఒక మాట. ఎందుకు? గమనించండి. ఎందుకంటే వారు రక్షకుడిని గుర్తించలేదు. ఆయనే వారిని విడిపించే మెస్సయ్య అని చెప్పేసి వారు గుర్తించలేదండి. దేవాలయం యొక్క అందాన్ని చూసి మురిసిపోతున్నారు గానీ, మురిసిపోతున్న ప్రజలకు ఆ నాశనం ఎంతమాత్రము వారికి జరగబోయే నాశనం ఎంతమాత్రం వారికి కనిపించడం లేదండి. ప్రియమైన బిడ్డలారా, మన దైనందిన జీవితాల్లో మన అనుదిన జీవితాల్లో చూసుకున్నట్లయితే తల్లిదండ్రులుగా మన జీవితాల్లో కూడా ఒకవేళ మన బిడ్డ తప్పిపోయి, మన కుమారుడు తప్పిపోయి తప్పుదారిలో వెళ్తూ ఉంటే చూసి ఎంతగా విలపిస్తామో, అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మొండితనాన్ని చూసి కూడా అలాగే ఏడ్చారు ఆ రోజు. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితిలో ఉంది. ఆయన మనల్ని శిక్షించాలని కాదు కానండి, మనము ఆయన ప్రేమను గుర్తించడం లేదని ఆయన ఆవేదన చెందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక్కసారి ఆ మాట చూసుకుందాం. ఎందుకు అంటే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు చూసుకున్నట్లయితే 44 వచనాల దాకా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నన్ను ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీ దినములు వచ్చునని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు ఎంత వేదనతో మాటలు మాట్లాడుతున్నారంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ పట్టణం అప్పుడు దాన్ని సమీపించి దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ఆయన ఏడ్చింది చాలా తక్కువ ఈ సందర్భంలో మనకి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లిమిటెడ్ టైంలో. కానీ ఇక్కడ కూడా ప్రాముఖ్యంగా ఆయన ఏడ్చినట్టుగా చూస్తున్నాం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేడలా, ఆయనే రక్షకుడని, ఆయనే మెస్సుడని, ఆయనే మనల్ని విడిపించడానికి వచ్చాడని ఆ సంగతులను ఈరోజు అక్కడున్న యెరూషలేము ప్రజలు కానీ ఏదో జనాంగం కానీ అక్కడ తెలుసుకోలేకపోయారండి. మెస్సియా వారి మధ్యలో అనేక కార్యాలు చేశాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేకుల్ని దయ్యాల నుండి విడిపించాడు, చనిపోయిన లాజరును లేవనెత్తాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, పాపాలని క్షమించాడు, దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా వారు గ్రహించలేదు. గమనించుకున్నట్లయితే ప్రేమికులారా, ఆ యొక్క విషయాన్ని చూసి అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, నీవును నీ దినమందైన నీ సమాధాన సంగతులను తెలుసుకుని ఎంతో మేలు, తెలుసుకున్నట్టు చాలా మేలుగా ఉండేది. కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి. వారి ఆత్మీయ అంధత్వం కలిగి అక్కడ ప్రజలు కనపడతా ఉన్నారండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవి గనక, నువ్వు తెలుసుకోలేదు కనుక ఏమొస్తా ఉంది అక్కడ, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీ అని దినములు వచ్చునని అక్కడ చెప్తున్నాడు ఆ యెరూషలేము పట్టణ విషయంలో. ప్రియమైన దేవుడా, అక్కడ ప్రజలు చూడండి, ఆ యెరూషలేము పట్టణం తర్వాత అది యేసు ప్రభు అన్నీ అయిపోయిన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత మొదటి శతాబ్దపు 70 సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని ఆలయాన్ని సంపూర్ణంగా నేలమట్టి చేసి మొత్తం కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నామండి. ముందుగానే విషయాన్ని ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పట్టణ విషయంలో ఆయన దుఃఖిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పినట్లుగా ఏ విధంగా తల్లిదండ్రులైనా మనము మన పిల్లల విషయంలో తప్పు మార్గంలో నడుస్తూ ఉంటే గుండెలు బాదుకొని మనం రోధించేవారుగా ఉన్నామో, అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయం ఆ యెరూషలేము పట్టణం చూసి అక్కడున్న ప్రజల అంధత్వాన్ని, ఆత్మీయ అంధత్వాన్ని చూసి ఆ రోజు ఆయన దుఃఖిస్తున్నట్లుగా చూస్తున్నామండి. ఆయన దీనుడై రాజుగా అక్కడ ప్రవేశిస్తున్నాడు యెరూషలేములోనికి. మనం అంతా ఇలా చూసుకుంటున్నాం. ఈ యొక్క జయధ్వనుల మధ్యలో హోసన్నా హోసన్నా అని వారు అరుస్తున్న జయధ్వనులు, ఆయనకి బట్టలు అన్నీ పరిచారు, అన్ని సమస్తాన్ని చేస్తున్నారు. కానీ అక్కడ ఆ జయధ్వనుల మధ్యలో కూడా యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, మనం ముందుకు వెళ్ళినట్లయితే చంచలమైన మూడో విషయం, మొట్టమొదటి విషయం నేను చెప్పాను ఏంటంటే
నిరీక్షణ వర్సెస్ వాస్తవం. వారి నిరీక్షణ వారిని విడిపించే పొలిటికల్ నాయకుడు రోమా సామ్రాజ్య అధికారం నుంచి విడిపించి స్వతంత్రంగా వారిని రాజుగా వారికి ఉండాలనే ఒక ఆశతో వారి మెస్సియాను అపేక్షించారు. కానీ ఆయన తగ్గించుకునే మనల్ని రక్షించే పాపముని రక్షించే దీన స్వభావం కలిగిన ఒక రాజుగా అక్కడ గాడిద పైన వస్తున్నప్పుడు వారి వాస్తవం వేరేగా ఉంది, వారి నిరీక్షణ వేరేగా ఉంది. రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రేమ ఏమిటారా, మనం చూసుకున్న విధంగా ఇక్కడ ఏంటట, ఆయన అంత ఓసన్న అని కేకలు మొత్తం ఊరంతా యెరూషలేము పట్టణం అంతా, అక్కడ జనాలు అంతగా పెద్దగా గుంపు కూడి అంత ఊరేగింపులు, అంత జయధ్వనుల కారణ ధ్వనుల మధ్యలో యేసు ప్రభువు వారు ఏడుస్తున్నట్లుగా జయధ్వనుల మధ్యలో ఆయన కన్నీళ్లను మనము చూస్తున్నాం. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రేమ దేవుడారా, చంచలమైన మానవ హృదయం. ఇక్కడ గమనించండి, ద ఫికల్ హార్ట్ అంటాం కదా, చంచలం, ఒక కాన్స్టాంట్, అంటే మనస్తత్వము, స్థిరమైన మనస్తత్వం లేని స్వభావం ఇక్కడ మనుషుల హృదయం అనే విషయపై మనం గమనించుకున్నట్లయితే ఈరోజు చూడండి, అక్కడ ఆ 2026 సంవత్సరాల క్రిందట ఆ యెరూషలేము పట్టణంలో ఆ రాజవీధులు యెరూషలేము అక్కడ జనాలంతా కూడి, ఏ జనులైతే అక్కడ ఆదివారం నాడు బట్టలు పరిచిన చేతులే అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, పిడికిలి శుక్రవారానికి వారి నాటికి పిడికిలి బిగించారు. హోసన్నా హోసన్నా అని పలికిన నోళ్లే అక్కడ సిలువ వేయండి అని కేకలు వేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఈ మార్పు మనం గమనించినట్లయితే ప్రేమించబడారా, ఎందుకంటే యేసు ప్రభు వారి స్వార్థపూరిత కోరికలను అక్కడ తీర్చలేదండి. గమనించండి, మన ఉదాహరణ చెప్పాలంటే గెలిచినప్పుడు మాత్రమే సపోర్ట్ చేసే ఫ్యాన్స్ చాలాసార్లు ఓడిపోయినప్పుడు వారు చేయరు. అలాంటిదే మన భక్తి కూడా ఈరోజు గమనించినట్లయితే ప్రేమించబడారా, మనకు లాభం ఉన్నంతసేపే దేవుణ్ణి పొగుడుతాం, మనకు ఆశీర్వాదాలు వచ్చినంతసేపే మనం దేవునికి సంతోషంగా మనం చేసే కొన్ని విషయాలు ఉంటాయి. కష్టం రాగానే, కన్నీళ్ళు రాగానే, పరిస్థితులు మారగానే ఆయనను విడిచిపెట్టి స్వభావం మనలో ఉంది. ఆయనను భయంకరంగా దూషించే స్వభావం, ఆయన తిట్టుకునే స్వభావం, ఆయన విడిచిపెట్టే స్వభావం, ఆయన త్రోసివేసే స్వభావం ఈరోజు మనలో లేదా? చాలాసార్లు అక్కడ జనాంగం కూడా అదే వచ్చేసారండి. మట్టల ఆదివారం రోజున మట్టలు పట్టుకొని, కొమ్మలు పట్టుకొని, వారికి ఉన్నదంతా పరిచి జయఘోష ధ్వనులతో ఓసన్నా 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 అని గొంతులు వేసి, కేకలు వేసి, అదే నోళ్ళు, అదే చేతులు, అదే వ్యక్తులు అక్కడ ఏం చేస్తా ఉన్నారంటే శుక్రవారం వచ్చేప్పటికి వారి మనసు మారిపోయింది. కేవలం వారు అపేక్షించిన మెస్సయ్య రాలేదు, వారు నిరీక్షించిన మెస్సయ్య వారికి కనపడలేదు. అదే నోళ్లతో శిలువకు వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. మానవ హృదయం అది చంచలమైన హృదయం. అది ఆనాటికి ఈనాటికి కూడా తరతరాలు మారిన జనరేషన్స్ అయినా కూడా మనిషి హృదయం ఈరోజు కూడా అదే విధంగా ఉందండి. అన్నీ ఉంటే దేవుడు, ఏమీ లేకపోతే దేవుడిని తిడతాము. ఈరోజు మనం ఉన్నాయో మన జీవితంలో చూడండి. ఒక్కొక్క విషయం నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఒక పోలిక పట్టిక చూసుకున్నట్లయితే మట్టల ఆదివారం ఒక్క దృష్టిలో దృష్టికోణం మనం గమనించినట్లయితే ప్రజల దృష్టిలో ఏ విధంగా ఉంది, యేసు ప్రభువు వారి దృష్టిలో ఏ విధంగా ఉంది, మనకి ఏం పాఠం నేర్పుతా ఉంది చూడండి. ప్రజల దృష్టిలో ఇది వారికి ఏంటి, మెస్సయ్య అంటే రాజకీయ విడుదలగా వారికి ఆశించారు. అయితే యేసు ప్రభు వారి దృష్టిలో పాపము నుండి రక్షణ అనేక విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనకు పాఠం ఏంటంటే దేవుని ప్రణాళిక మన ఊహల కన్నా గొప్పది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యెషయా గ్రంథంలో, మీ ఆలోచనల కంటే నా ఆలోచన, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్తున్నాడండి. మన ఆలోచనలు వేరు, ఆయన ప్రణాళిక వేరు. మనుషుల దృష్టిలో ఆయన రాజకీయంగా విడుదల చేసే, రోమా సామ్రాజ్యం విడుదల చేసే నాయకుడిగా కావాలనుకున్నారు. కానీ యేసు ప్రభువు దృష్టిలో పాపము నుండి రక్షించే రక్షకుడిగా ఆయన వచ్చాడు. అక్కడ కాదు మనం యేసు కోసం ప్రణాళిక అంటే దేవుని ప్రణాళిక అనేక సార్లు మన జీవితంలో ఇదొక్క విషయంలో కాదు, కానీ చాలాసార్లు మన ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని తలంపులు వేరు. మన ప్రణాళికలకు, మన తలంపులకు, మన ఆలోచనలకు, ఆయన తలంపులకు, ఆయన ఉద్దేశాలకు చాలా వ్యత్యాసం ఉంటుందనే సంగతిని మీరు ఇక్కడ గుర్తించాలి. రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రజల దృష్టిలో ఘనత మరియు కీర్తి.
వారి దృష్టిలో ఇది ఘనతగా కీర్తిగా మమ్మల్ని విడిపించడానికి వచ్చిన మెస్సయ్య ఒక ఘనతగా ఒక కీర్తిగా ఒక భౌతికంగా వారు చేసే కార్యంగా చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారి దృష్టిలో శిలువకు మార్గం మరియు త్యాగానికి ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? నిజమైన విజయం దేని ద్వారా వచ్చేదిగా ఉంది. మనం భౌతికంగా చేసే ఏ విషయం కూడా కాదండి. కానీ ఆయన ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన పాఠం అంటే నిజమైన విజయం ఆయన త్యాగం ద్వారా వచ్చినట్లు ఇక్కడ మనము గుర్తించాలి. ఆ శిలువ ద్వారానే మనకు వచ్చిన సంగతిని మనము ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన బిడ్డలారా, మూడోదిగా చూసుకున్నట్లయితే ప్రజల దృష్టిలో ఇది తాత్కాలికమైన ఉత్సాహం, తాత్కాలికమైన ఒక ఉల్లాసంగా ఒక సంతోషం ఇక్కడ మనం చూస్తున్నాం, టెంపరరీ. అయితే అదే యేసు ప్రభు వారి దృష్టిలో మనం చూసుకున్నట్లయితే నిరంతరమైన నిత్యత్వమైన నిబద్ధతకు అక్కడ కనపడతా ఉంది. మనం ఏం నేర్చుకోవాలంటే ప్రేమ దేవులారా, ఇక్కడ భావోద్వేగాల కంటే ఎమోషన్స్ కంటే లోతైన విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం ముందుకెళ్ళినట్లయితే ప్రేమ దేవులారా, ముగింపులోకి మనం వస్తున్నాం. ఈరోజు మనం జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటండి? అనేక సంవత్సరాలు మన విశ్వాస జీవితంలో మట్లాది వారం చూస్తూనే ఉన్నాం, కొమ్మలు పట్టుకుని ఊరేగిస్తూ ఉన్నాం, ఊర్లెండుగా వస్తున్నా అని పిలుస్తూనే ఉన్నాం. ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఏం మార్చుకున్నాం మన జీవితంలో? ఏం మార్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి ఈరోజు? మనం ముందుకు మనం వెళ్ళినట్లయితే ప్రేమ దేవులారా, యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లో ప్రవేశించినప్పుడు ఆయన గర్వం ఆయన గమ్యం సింహాసనం కాదండి. అర్థమవుతుందా? యేసు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు రాజుగా దీనత్వం కలిగి ఒక గాడిద పైన ఆయన ప్రవేశించినప్పుడు ఆయన యొక్క గమ్యం, ఆయన యొక్క డెస్టినీ ఆయన సింహాసనం కాదు. ఒక రాజుగా గమనించుకున్నట్లయితే ఆయన గమ్యం సిలువ. ఈ విషయాన్ని గుర్తించాలి. ఈరోజు మనం 3 తీర్మానాలు మనం కూడా తీసుకునేవారిగా ఉండాలండి. మనం 3 తీర్మానాలు చేసుకునేవారిగా ఉండాలి. చూసినట్లయితే మన సొంత స్క్రిప్టును పక్కన పెట్టాలి. మన సొంత స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అంటాం కదా, మన సొంత స్క్రీన్ ప్లే పక్కకు పెట్టాలండి. కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు మన జీవితంలో గమనించినట్లయితే దేవుడు మన కోరికల ప్రకారం పని చేయనప్పుడు కూడా మీరు ఆయనను ప్రేమించేవారిగా ఉన్నామా? అర్థమవుతుందా? దేవుడు మన కోరికల ప్రకారం మన పనులను చేయనప్పుడు కూడా మనం ఆయనను ప్రేమిస్తామా? ఈరోజు ఈ తీర్మానాలు చాలా ప్రాముఖ్యం. మన పద్ధతిలో కాకుండా ఆయనకి చిత్తానికి లోబడదామా ఈరోజు? రెండోదిగా చంచలమైన భక్తిని వదిలేద్దాం. ఏమంటారు? చంచలమైన భక్తిని వదిలేసి ఆదివారం స్తుతించడాలు, ఆదివారం ఆరాధనలు, లేకపోతే ఆదివారం ఆరాధించేసి శుక్రవారం నాటికి ఆయనను విమర్శించే స్వభావాలు మనకు వద్దండి. అవసరమా? లేదు. మన యొక్క హోసన్నా అనే కేకలు కేవలం చర్చ్ గోడల మధ్యలో మాత్రమే కాకుండా, చర్చ్ గోడల మధ్యలో మాత్రమే ఉండిపోకూడదు. మా యొక్క హోసన్నా అనే కేకలు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అనే కేకలు అనునిత్యం, అనుక్షణం, అనుదినం, అనునిత్యం, ప్రతిరోజు కూడా మనం అడుగుపెట్టే ప్రతి స్థలాల్లో, మన కార్యాలయాల్లో, మన ఆఫీసుల్లో, మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, మనం వ్యాపారం చేసే స్థలాల్లో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, మన ప్రవర్తన ద్వారా అన్ని చోట్ల కూడా క్రీస్తును ప్రకటించేవారిగా మనం ఉందామా? గ్రహించుకుందాం ఈరోజు. ప్రేమ దేవులారా, మూడో విషయం చూసుకున్నట్లయితే, మూడో ఒక ప్రాముఖ్యమైన తీర్మానం మనం చూడండి, దీనత్వాన్ని, తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకుందాం ఈరోజు. ఎందుకు? లోకం ఎదగమని చెప్తే సిలువ వదగమని, తగ్గమని చెప్తా ఉంది. అర్థమవుతా ఉందండి? లోకం ఎదగమని, హెచ్చించుకోమని చెప్తా ఉంటే మన యేసు క్రీస్తు వారి సిలువ ఒదిగి ఉండు, తగ్గించుకో అని చెప్తా ఉంది, మనకు నేర్పుతా ఉంది. గర్వాన్ని విడిచిపెట్టి ఇతరులకు సేవ చేసే మనస్సు కలిగి ఉందాం ఈరోజు. అదే ఈరోజు మనకు నేర్పుతున్నాం. యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం మట్టల ఆదివారం దినమున తూర్పు ప్రవేశించిన ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించినప్పుడు జరిగిన విషయాలు, అనేక విషయాలు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, ఇది కేవలం ఒక ఊరేగింపు కాదు, దైవికమైన ఒక హెచ్చరిక ఈరోజు మనకు ఉందాం. ఈరోజు తీర్మానం చేసుకుందాము ప్రేమ దేవులారా. ఏం తీర్మానాలు? మొట్టమొదటిగా చెప్పాను, మన సొంత స్క్రిప్ట్ని పక్కన పెట్టి దేవుడు మనకు
మన ఇష్టానుసార ప్రకారం, మన కోరిక ప్రకారం చేయనప్పుడు కూడా ఆయనను ప్రేమించేవారుగా ఉందాం. మన పద్ధతిలో కాకుండా ఆయన చిత్తానికి లోబడేవారుగా ఉందాం. రెండోది చూసుకున్నట్లయితే చంచలమైన భక్తిని విడిచిపెడదాం. ఆదివారపు స్తుతించి శుక్రవారం వచ్చేపాటికి ఆయనను విమర్శించే వ్యక్తులుగా మనం ఉండవద్దు. ఆ యెరూషలేములో జరిగిన కార్యాల వ్యక్తులుగా, అక్కడ ఏదైతే వ్యక్తులు చేసి ఆ వ్యక్తులుగా ఉండొద్దు మనం. కేవలం అంత మాత్రం కాకుండా హోసన్న, రక్షకుడు, యేసయ్య అనే మాటలు మన జీవితంలో కేవలం చర్చ్ గోడలకి పరిమితం అవ్వకూడదు. కానీ అవి మన ఖచ్చితంగా మన ఆఫీసుల్లో, మన కార్యాలయాలు, అంటే మన ఇంట్లో, మన వ్యాపార స్థలాల్లో మనం వెళ్ళే ప్రతి చోట కూడా వాటిని ప్రకటించే వ్యక్తులుగా మనము క్రీస్తును చాటి చెప్పే వ్యక్తులుగా, లోకానికి వెలుగుగా మనం ఉందాం. మూడవదిగా చూసుకున్నట్లయితే మనం దీనత్వాన్ని అలవర్చుకునే వ్యక్తులుగా ఉందామండి. యేసు ప్రభు ఏ విధంగా అయితే తగ్గించుకుని, చూడండి, గాడిద దీనత్వానికి స్వభావం, దీనత్వానికి సమాధానానికి ప్రతీక. అది గుర్రంతో వచ్చినట్లయితే అది వేరే, యుద్ధానికి వచ్చినట్లయితే ఒక సూచన. ముందుగా చెప్పాను, పొంతి పిలాతు తన సైన్యానికి అది వేరేగా వస్తూ ఉన్నాడు, లౌకికమైన అధికారంతో వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పరలోక దీనత్వాన్ని వహించుకుని గాడిద పెళ్ళెక్కి వస్తూ ఉన్నాడు. గుర్రానికి గాడిదకి చాలా ఉందండి. గుర్రం సమాధానానికి సూచన, గుర్రం యుద్ధానికి సూచన. ఇక్కడ యేసు ప్రభు యుద్ధానికి చేయడానికి రాలేదండి. నశించిపోతున్న నాలాంటి అసమాధానము జీవితాల్లో, అసమాధానంతో నిండిపోయిన మనిషి జీవితంలో సమాధానకర్తగా అక్కడ వస్తూ ఉన్నాడు. దీనత్వంతో గాడిదనెక్కి ఈరోజు ఆయనే సమస్తానికి సృష్టికర్త అయిన ఆయనే సర్వాన్ని తగ్గించుకొని, పిలిపిలో చాలా రిక్తునిగా తను తగ్గించుకొని శిలువ మరణం పొందినంత వరకు ఆయన వచ్చి ఉన్నప్పుడు యెరూషలేముకి ఆ విధంగా ప్రవేశిస్తున్నాడు ఆయన. మరి నువ్వు నేను ఈరోజు దీనత్వం అలవర్చుకుందామా? లోకం చెప్పే విధంగా కాదండి. లోకం ఎదగమని చెప్తే యేసు ప్రభు వారి యొక్క శిలువ వదగమని మనం చెప్తాం, తగ్గించుకోమని చెప్తా ఉంది. మనం గర్వాన్ని విడిచిపెడదాం, ఇతరులకు సేవ చేసే మనస్సు మనం కలిగి ఉందాం. ప్రేమ దేవుడి బిడ్డలారా, ఈరోజు మన చేతిలో ఉన్న మట్టల కొమ్మలు కానీ, మన కొమ్మ మన భక్తికి గుర్తుగా మాత్రమే కాకుండా మన హృదయ సమర్పణకు ఒక చిహ్నంగా, అది గుర్తుగా ఉండాలని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆయన మన హృదయ సింహాసనంపై, మళ్ళీ చెప్తున్నా, ఆయనను, ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయ సింహాసనంపై కూర్చోబెట్టుకుందాం. ఆయనకు లోబడే జీవితం నిజమైన ఆరాధన, నిజమైన మట్ల ఆదివారం. ఆ విధంగా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మెండుగా సమాధానంతో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.